హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బియ్య పిండితో పాటు శనగపిండి కూడా వేసి అప్పాలు చేశానండి. ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. బియ్య పిండి అప్పాలు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెను తీసుకున్నానండి. అందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకున్నాను. తరువాత 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. చిన్న కప్పుతో 1/2 కప్పు వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇది పెద్ద కప్పు. అలా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకుంటున్నానండి. ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండిని ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెద్ద ఉండలుగానే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ సైజులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక కవర్ని కట్ చేసి వేసుకోవాలండి. ఆ కవర్ మీద ఇలా పిండి ముద్దను పెట్టుకొని చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ కొద్దిగా మందంగా ఉండే విధంగా ఈ అప్పాలను చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొద్దిగా మందంగా ఉండే విధంగా అప్పాలను చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక కవర్ మీదకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే మిగతా వాటిని కూడా చేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా చేసి కళాయిలో వేసుకునే కంటే ఇలా కవర్ మీద మొత్తం చేసి వేసుకుంటే పని త్వరగా అయిపోతుందండి. చూసారు కదండి, మొత్తం అప్పలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. బియ్యం పిండి అప్పలు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అప్పలను వేసుకుంటున్నానండి.
చూశారు కదా, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే మిగతా వాటిని కూడా వేయించేసుకుంటున్నానండి. ఇది కూడా వేగిపోయిందండి. దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. చూశారు కదండి, బియ్యం పిండిలో శనగపిండి కలిపి చేసిన అప్పాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.